హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. సమ్మర్లో మనకి మ్యాంగోస్ వచ్చేసినాయి కదా. నేనైతే మ్యాంగో సాగు చేసేస్తున్నాను. మనం మ్యాంగోస్ని కట్ చేసి తింటాము, అలాగే జ్యూస్ కూడా చేసి తాగుతాము చాలా ఇష్టంగా. అలా కాకుండా ఇలా మ్యాంగో సాగు చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. దానికోసం సగ్గుబియ్యం వాటర్లో ఉడికించుకోవాలి. ఇవి తొందరగా ఉడకాలి అంటే ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టేసుకుంటే మనకి సగ్గుబియ్యం వాటర్లో చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక మ్యాంగో తీసుకున్నాను. దీనిపైన ఉన్న తొక్కని పీల్ చేసేసి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కరెంట్ అయితే పోయింది. ఇన్వర్టర్ లైట్ మీదే తీస్తున్నాను, అందుకే క్లారిటీ అనేది ఉండదు ఈ వీడియో. మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత దీంట్లో నేను షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసుకుని దీన్ని మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసుకుందాము, స్మూత్ పేస్ట్ లాగా. అయితే షుగర్ వేసుకున్న తర్వాత మీరు ఇప్పుడే దీంట్లోనే కాచి చల్లార్చిన పాలు వేసేసుకోవచ్చు. వేసుకుని ఈ మ్యాంగో పాలు షుగరు 3 కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ మ్యాంగో షుగరు గ్రైండ్ చేసుకుని కాచి చల్లార్చిన పాలని కలుపుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఇదే గ్రైండ్ చేసేస్తున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత దీన్నైతే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. అంటే మిల్క్ అన్నీ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దీంట్లో కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుంటారు, అది లేకపోయినా కూడా బాగుంటుంది. ఇది కస్టర్డ్ పౌడర్ వేయకపోయినా కూడా. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసాను. మ్యాంగో అలాగే షుగర్ కలిపి పేస్ట్ చేస్తాను కదా, ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసాను. దీంట్లో ఇప్పుడు నేను కాచి చల్లార్చిన పాలు యాడ్ చేస్తున్నాను. పాలు వేసుకుంటూ ఆ మ్యాంగో అనేది పాలల్లో బాగా కలిసేలాగా ఒక స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ పక్కన సగ్గుబియ్యం అనేది ఉడికిపోతున్నాయి. సగ్గుబియ్యం ఏంటంటే మనకి ఆ వైట్ కలర్లో ఉండకుండా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. లేదంటే వైట్గా ఉండిపోయినాయి మనం వేసేసాము అంటే తొందరపడి అవి మనకి పంటకి అంటుకుంటాయి. పంట కింద అంటుకుని అవి పిల్లలు తినలేరు. కాబట్టి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు సగ్గుబియ్యం అనేవి ఉడకబెట్టుకోవాలి. అందుకే ఒక 15 to 20 మినిట్స్ ముందే నానబెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి. నేను ఇప్పుడు మ్యాంగో మిల్క్ యాడ్ చేసేసాను కదా, ఇక్కడైతే సగ్గుబియ్యం కూడా ఉడికినవి. ఇప్పుడు దీన్ని దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి ఈ సగ్గుబియ్యం దీంట్లో కలిపేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. పిల్లలు సేమియా కాసినప్పుడు కూడా ఈ సగ్గుబియ్యం అనేవి కొంచెం ఎక్కువ వేస్తే ఇష్టపడతారు కదా, బాల్స్ లాగా తినడానికి బాగుంటాయని చెప్పేసి నేను కొంచెం ఎక్కువే వేశాను. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా ఈ మిల్క్లో బాగా కలిసేలాగా కలిపేస్తున్నాను. అంతే, మ్యాంగో సాగు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా తినాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత ఇలా తినచ్చు. లేదా ఇందులో ఇంకొంచెం మ్యాంగో యాడ్ చేయాలి అనుకుంటే మనం ఇంకొక మామిడి పండుని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన తొక్కంతా కూడా పీల్ చేసేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఆ మ్యాంగో పీసెస్ని కూడా దీంట్లో వేసుకుంటే మనకి ఆ తిన్నప్పుడు స్పూన్లోకి మ్యాంగో పీసెస్ కూడా వస్తాయి, చాలా బాగుంటాయి. నేను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా వేసేసి మ్యాంగో పీసెస్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ బౌల్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది కూల్గా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అలా అవుతుంది టైము. నేను వంట చేస్తూ ఒక పక్కన ఇదైతే రెడీ చేసేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ కింద తింటానికి ఉంటుంది అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత 4 అలా అవుతుంది టైము. నేను దీన్ని అయితే బయటకు తీసుకొచ్చేసాను. ఇక దీన్ని బౌల్లో సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చేద్దామని చెప్పేసి చాలా కూల్గా అయ్యింది. 3 అవర్స్ అలా పెట్టాను ఫ్రిడ్జ్లోని, చాలా చల్లగా అయ్యింది ఇది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ సమ్మర్లో చల్లగా తినచ్చు చక్కగా, చాలా బాగుంటుంది ఈ మ్యాంగో సాగు అనేది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేద్దాం. మిల్క్ అనేది ఇంకొంచెం యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. అది మనం పిల్లలు ఎలా ఇష్టపడతారు, బాగా చిక్కగా ఇష్టపడితే ఇలా చేసుకోవచ్చు. లేదు ఇంత చిక్కగా ఇష్టపడాలంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటే షుగర్ కూడా మనం ఆ స్వీట్నెస్ అని చూసుకుని స్వీట్ ఎంత కావాలంటే అంత మనం వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ మ్యాంగో సాగు అనేది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది కదా, అయితే ఇలా తింటేనే బాగుంటుంది. దీంట్లో స్పూన్ వేసి ఇచ్చేసామంటే టేస్ట్ అయితే బాగుంటుంది. చిన్న చిన్న మ్యాంగో పీసెస్ కూడా వేసాం కదా. ఇప్పుడు నేనైతే పిల్లలకి బౌల్లో వేసి ఇచ్చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మ్యాంగో సాగు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.